నిర్మాత దిల్ రాజు ఇంట్లో కంటిన్యూగా మూడో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజుతో పాటు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్, మ్యాంగో కంపెనీ అధినేత రామ్ వీరప్పనేని కంపెనీలపై సైతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో కూడా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. వెంటనే ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఒక అధికారిని సైతం దిల్ రాజు తల్లితో పాటు వారి కుటుంబ సభ్యులతో ఆసుపత్రి తీసుకెళ్లారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రస్తుతం ఒక్కసారిగా దిల్ రాజు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా కొంతమంది దిల్ రాజు తల్లికి ఛాతీలో నొప్పి వచ్చిందని, గుండెపోటుకు గురయ్యారేమోనని కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ టెన్షన్ కు గురవుతున్నారు. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం దిల్ రాజు కుటుంబ సభ్యులు లేదా పర్సనల్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఐటీ అధికారులు కూతురు హన్సితారెడ్డి బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. 55 బృందాలుగా విడిపోయిన అధికారులు గత 2 రోజులుగా దాడులు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. దిల్ రాజు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ మూవీస్ భారీ బడ్జెట్ తో అభిమానుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన అన్ని చోట్ల ఐటీ అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. మరోవైపు పుష్ప 2 మూవీకి సంబంధించిన వాళ్లంతా ఇటీవల ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.